మాజీ ముఖ్యమంత్రి రోసయ్య కడపలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నేను ఏ బాధ్యత పార్టీలో నిర్వహించినా, ప్రభుత్వంలో నిర్వహించినా, ముఖ్యమంత్రి వరకు పనిచేసినా, ఏవి చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా నాకు లభ్యమైనటువంటి అవకాశాలు సేవ చేయడానికి ఆ విశ్వాసాన్ని మనసులో పెట్టుకొని కొంచెం ఎండ తీవ్రత ఉన్నా, వయసు పెరుగుతూ ఉన్నా, ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నటువంటి ఈ తరుణంలో నేను రావటం ధర్మంగా భావించాను. అందువల్ల మీ అందరి మధ్యకి వచ్చాను. నేను ఎన్నికల్లో ఓటర్లను కోరుతూ ఉన్నది ఒకటే, ఈ ఎన్నికల్లో ఎన్నో పార్టీలు పోటీ చేస్తున్నాయి. బహుశా ఇండిపెండెంట్లు కూడా ఉంటారు. వీటన్నిటిలో కూడా కాంగ్రెస్ పార్టీని మీరు ఒక ప్రత్యేక కోణంలో చూడండి. 125 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి కాంగ్రెస్ చరిత్రని దయచేసి ఒకసారి మీ మనసులో మననం చేసుకొని, కాంగ్రెస్ పార్టీ ఏమిటి, ఎన్నికల బరిలో ఉన్నటువంటి మిగిలిన పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కానీ, ఉప ప్రాంతీయ పార్టీలు కానీ, లేకపోతే ఇండివిజువల్స్ కానీ, ఎవరెవరన్నా కానివ్వండి, వాళ్ళ సంగతి ఏమిటని ఒక బేరీజ్ వేసుకోమని కోరుతున్నాను. నేను ఎప్పుడు కోరినా కూడా ఒకటి, ఇప్పుడే కాదు, నేను చిరకాలంగా రాజకీయాల్లో కోరుతూ ఉన్నది అభ్యర్థుల వయసును చూచి కానీ, అందచందాలు చూచి కానీ, ముఖ కవళికలు చూచి కానీ ఓటు వేయబాకండి. ఆ అభ్యర్థి వెనక ఉన్నటువంటి పార్టీ, దాని సిద్ధాంతాలు, రాష్ట్ర అభివృద్ధికి, దేశాభివృద్ధికి, పార్లమెంట్ ఎన్నికలైనప్పుడు ఆ పార్టీ అనుసరించబోయే వ్యూహాన్ని అర్థం చేసుకొని ఓటు వేయండి అని కోరుతూ వచ్చాను. ఇప్పుడు కూడా అదే మాట చెప్పడానికి ఇక్కడికి వచ్చాను తప్ప వేరే మాట చెప్పడానికి రాలేదు. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. ఈ ఆటుపోట్లన్నీ ఎదుర్కొంటూ గమనం సాగిస్తూ ఉన్నటువంటి పార్టీ. ఇవాళ భారతదేశంలో ఉత్పన్నమైనటువంటి అనేకమైనటువంటి సమస్యల సుడిగుండంలో ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళగలిగే శక్తి మనకి కంటి ఎదుట్లో ఉన్నటువంటి పార్టీల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మిగిలిన పార్టీలకు ఆ మాత్రం శక్తి ఎవరికీ లేదు అనే మాట స్పష్టంగా చెబుతున్నాం. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర ఉద్యమ కాలంలో స్వాతంత్ర సముపార్జన కోసం ఆవిర్భవించినటువంటి పార్టీయే తప్ప, ఎన్నికలు వస్తూ ఉన్నాయి, ఈ ఎన్నికల్లో మనం కూడా ఒక పార్టీ పెట్టుకొని పోటీ చేసి తద్వారా అధికారాన్ని అందుకోవచ్చు అనే భావనతో ఏర్పాటైనటువంటి పార్టీ కాదు. 1885 డిసెంబర్ 28న పార్టీ ఏర్పాటైందంటే కేవలం ఆనాడు పార్టీలో చేరినటువంటి వారు త్యాగం చేయటానికి, వారికి ఉన్నటువంటి శక్తులంతా దేశ సేవలో అర్పించేదానికి ముందుకు వచ్చినటువంటి వారితో ఏర్పడినటువంటి పార్టీ. 47లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ ఉద్యమాలు కానీ, ఆ పోరాటాల అవసరం కానీ లేకుండా పోయింది. చాలా మంది నాలాంటి వాళ్ళం స్వాతంత్రం వచ్చిన తర్వాత కొంచెం బట్ట కట్టుకొని బయటికి రావడం నేర్చుకున్న వాళ్ళం. నేను పుట్టినంతకు ముందైనా చిన్న వయసులో ఉన్నాను, నాకు అప్పుడు తెలియదు. స్వాతంత్రానంతరం వచ్చాం. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా పార్టీలు రూపుదిద్దుకున్నాయి. కొన్ని జాతీయ పార్టీల పేరుతో వచ్చాయి, కొన్ని రాష్ట్రీయ పార్టీలని, ప్రాంతీయ పార్టీలని, ఉప ప్రాంతీయ పార్టీలని, లేకపోతే పార్టీలతో నిమిత్తం లేకుండానే రకరకాలుగా పోటీ చేసేవారు కూడా ఉంటారు. ఓటర్లను కోరేది ఏమిటంటే తాత్కాలికమైనటువంటి చాలా చిన్న చిన్న విషయాల్లో కావేశాలకు లోను కాకుండా, ఉదాహరణకు రేపు కడప పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఉప ఎన్నికలు. పార్లమెంట్ ఉప ఎన్నికల్లో చాలా మంది అభ్యర్థులు ఉన్నారు. నేను కోరుతున్నది ఏమిటంటే కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి డిఎల్ రవీంద్రారెడ్డి గారిని గెలిపించండి. దానివల్ల
దేశ స్థాయిలో శ్రీమతి సోనియా గాంధీ నాయకత్వాన్ని పనిచేస్తూ ఉన్నటువంటి యూపీఏ మరికొంత బలోపేతం అవుతుంది. లేదు ఇక్కడ ప్రజానీకం ఏ కారణాలతోనైనా వేరెవరినైనా పార్లమెంటుకి ఎన్నుకుంటే ఏ రకమైనటువంటి ప్రయోజనం ఈ ప్రాంతానికి, ఈ జిల్లాకి, ఈ రాష్ట్రానికి రాబోతుంది ఆలోచించుకోండి. ఇవాళ దేశంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నది, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలిత ప్రభుత్వం ఉన్నది. మనం ఎన్నైనా కూడా ఎరుక పిడికెడు ధనం అంటారు. మనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ రూలింగ్ పార్టీలో ఉంటే ఆ ప్రాంతానికి ప్రజా సమస్యల పరిష్కారంలో మెరుగైనటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ప్రతిపక్షాలు ఎవరన్నా ఉంటే ఆ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తారు, ఆ ప్రాంతాన్ని ఏదో అసలు పట్టించుకోవడం లేదు కాదు. మెరుగైనటువంటి వాతావరణం పాలకపక్షం తాలూకు వాళ్ళు ఉంటే కొంచెం మెరుగైనటువంటి రీతిలో సర్వీసెస్ అందుతాయి. అందువల్ల చేయమంటున్న ఒకటి. రెండు, రాష్ట్రానికి సంబంధించినంత వరకు మనకు పులివెందుల్లో ఉప ఎన్నిక జరగబోతుంది. పులివెందుల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి వివేకానంద రెడ్డిని గెలిపించమని కోరేదానికే వచ్చాను. దాని అర్థం మిగిలిన వారు వద్దా అంటే కాంగ్రెస్ కార్యకర్తగా నేను కోరేది కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్ చేసినటువంటి వారిని గెలిపించండి అని. దానికి విపరీత అర్థాలు తీయక్కర్లా. కాంగ్రెస్ పార్టీ తరఫున వివేకానంద రెడ్డి గారు పోటీ చేస్తున్నాడు. ఆయన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు నాకు తెలిసి 1978లో మా ఇద్దరు పరిచయం. తొలిసారి రాజకీయాల్లోకి వచ్చి రాజశేఖర రెడ్డి గారు పులివెందుల నుంచి పోటీ చేయడానికి అభ్యర్థిగా ఖరారైన తరువాత వారి ఎన్నికల ప్రచారంలో వారికి మద్దతుగా తిరిగేదానికి నాకు పరిచయం కలిగినటువంటి వాడిని. ఆనాడు స్వర్గీయ బ్రహ్మానంద రెడ్డి గారు కోసం మీకు చాలా మంది గుర్తుండే ఉంటుంది. కాంగ్రెస్ ఓ అని, కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ అని అప్పుడే ఏర్పడింది. కాంగ్రెస్ ఓ తరఫున పోటీ చేశారు. బ్రహ్మానంద రెడ్డి గారు కాంగ్రెస్ ఓ అధ్యక్షుడిగా ఉండేవాడు. ఆయన, నేను, గజ్జల మల్లారెడ్డి గారిని ఈ జిల్లా వాస్తాడు ఒక మంచి రైటర్ ఉండేవాడు. మేము ముగ్గురం ఒక డే అంతా తిరిగాము. నేను నైట్ హాల్ట్ కూడా అక్కడే ఉన్నాను. వారిద్దరు వెళ్ళిపోయారు. మరుసటి రోజు కూడా హాఫ్ డే నేను రాజశేఖర రెడ్డి గారితో తిరిగాను. 78లో మాకు ఏర్పడినటువంటి పరిచయం వారి ఆఖరి క్షణంలో మృతి చెందేంత వరకు కూడా కొనసాగుతూనే వచ్చింది. అయితే కొన్ని సందర్భాలలో రాష్ట్ర నాయకత్వంతో వారు విభేదించిన సందర్భాలు ఉన్నాయి. నేను మరొక పంథాలో నడిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి పట్ల మరొకరి గౌరవం ఉండేది. నేను వారి మంత్రివర్గంలో సభ్యుడిగా రవీంద్ర వచ్చావా వారి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసే అవకాశం కూడా కలిగింది. తిరిగి 2009లో వారు రెండో పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వారు ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో నేను కూడా సభ్యుడిగా కొనసాగే అవకాశం కలిగింది. రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వంతో వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేంత వరకు కూడా 2004 వరకు అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో విభేదించిన సందర్భాలు ఉన్నాయి. ప్రదేశ్ కాంగ్రెస్ తో కూడా. Flying to Hyderabad, Bangalore or Chennai? Book your flights at 9flights.co.uk. Cheapest ferries guaranteed.